ఓకే. హాయ్ గైస్, నా పేరు జశ్వంత్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. హౌ టు స్కోర్ 200+ ఇన్ 50 డేస్. చాలామందికి ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే, బ్రదర్ మాకు ఇప్పుడు 55-60 డేస్ మిగిలిపోయి ఉన్నాయి. మరి ఈ 55-60 డేస్ మధ్యలో 200+ స్కోర్ చేయొచ్చా అంటే 55-60 కాదు, 50 డేస్లో కూడా మీరు స్కోర్ చేయొచ్చు. బట్ అది అందరూ చేయగలుగుతారా, అందరి వల్ల అవుతుందా లేదా అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ డెఫినెట్గా హోప్ ఉంచండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, అలాగే ఈ ఛానల్ని కూడా నమ్మండి. ఎందుకంటే నేను మీకు ఐపీఈ అండ్ జేఈ మెయిన్స్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఇందులో అప్లోడ్ చేస్తాను. ఈ 50 డేస్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీరు జీరో నుండి కాకుండా ఐపీఈ లెవెల్ కన్నా కొంచెం లాజికల్గా థింక్ చేయగలిగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బట్టి పట్టకుండా ఆ స్టూడెంట్స్ అయినా సరే ఇప్పటి నుండి స్మార్ట్ వర్క్ దానితో పాటు హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా మనం అనుకున్న గోల్ని దాటవచ్చు. మేబీ ఇప్పుడు నేను చెప్పిన 200+ ఇన్ 50 డేస్ ప్రతి ఒక్క స్టూడెంట్కి 200+ రావాలని లేదు. ఎందుకంటే నువ్వు వర్క్ కరెక్ట్గా నేను చెప్పినట్టు చేస్తే 200+ అచీవ్ చేసే ఛాన్స్ ఉంది. మనం మెయిన్స్ 2024 చూసుకున్నట్లయితే డేటా ఇచ్చాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2024లో ఎన్ని మార్క్స్ వస్తే ఎక్కడెక్కడ సీట్స్ వచ్చాయి, దాన్ని బట్టి మీరు 2025కి టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు పాయింట్కి వస్తే అందరికీ వచ్చే డౌట్, బ్రో టాపిక్స్ ఏం చదవాలి, ఇప్పుడైనా సరే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఏమి చదవాలి? దానికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, ఒకసారి చూడండి. ఇప్పుడు 200+ మార్క్స్లో మ్యాథ్స్ వచ్చేసి 60+ మార్క్స్, ఫిజిక్స్ 70+, కెమిస్ట్రీ వచ్చేసి 70+ మార్క్స్ రావాలి. మ్యాథ్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఈ టాపిక్స్ మీరు ఏవి చదవాలి నేను ఇప్పుడు డిస్ప్లే చేశానుగా, ఇవి మీరు పక్కాగా గ్రాఫ్ వేసుకోండి. వీటి వరకు అన్నీ చదవండి. మ్యాథ్స్లో 60+ కాదు, నేను 70+ వచ్చేటట్లు చెప్పాను. బట్ ఇందులోనైనా సరే నాకు కొన్ని చాప్టర్స్ అన్నా సరే 60+ అయితే కన్ఫామ్గా దాటుతాయి. తర్వాత కెమిస్ట్రీకి వద్దాం. ఇక్కడ టాపిక్స్ డిస్ప్లే చేశాను చూడండి. ఇవన్నీ నేను అన్ని చాప్టర్స్ని ఫిల్టర్ చేసి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ స్కోరింగ్ చాప్టర్స్ డిస్ప్లే చేశాను. ఇవి మీరు చేస్తే పక్కా 70+ ఈజీగా వస్తాయి. సో ఇందులో ఇనార్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్ చాప్టర్ సపరేట్గా పెట్టడం జరిగింది. కాబట్టి ఫిజికల్ కెమిస్ట్రీని మీరు తక్కువ అంటే అడగడం కూడా తక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఎక్కువగా మీరు ఇనార్గానిక్ చాలా ఈజీగా ఉంటుంది, చదువుకొని కూడా చేయొచ్చు. కాబట్టి ఇనార్గానిక్ కెమిస్ట్రీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం బెస్ట్. నెక్స్ట్ ఫిజిక్స్ వచ్చేసరికి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేది డిఫరెంట్. అంటే ఒక చాప్టర్ నుండి ఒక క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో అక్కడ నేను నెంబర్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేయలేదు. ఇక్కడ కొన్ని చాప్టర్స్ మిస్ అయ్యాయి. సో అవి నేను నెక్స్ట్ స్లైడ్స్లో ఇచ్చాను చూడండి. అవేంటంటే థర్మల్ ఎక్స్పాన్షన్, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, రే ఆప్టిక్స్, సింపుల్ హార్మోనిక్ మోషన్, వేవ్స్ అండ్ వేవ్ ఆప్టిక్స్ అండ్ ఆల్టర్నేటివ్ కరెంట్. సో ఇవి టాపిక్స్ అన్నీ. ఇవి చేస్తే మీరు 70+ కవర్ చేయొచ్చు. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు స్టూడెంట్స్కి మేజర్గా వచ్చే డౌట్స్. ఇప్పుడు 50 డేస్ ఉంది కదా, ఇంకా ఈ 50 డేస్లో స్టూడెంట్స్కి డిఫరెంట్ డౌట్స్ వస్తూ ఉంటాయి. మీ అందరి బాధలు అన్నీ నాకు తెలుసు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాని తర్వాత ఏం చేయాలో మనం మాట్లాడుకుందాం. సో ఈ 200+ మార్క్స్ని మనం సాధించాలంటే మనం కాన్సన్ట్రేట్ పెట్టి వర్క్ చేయాల్సిందే. కాన్సన్ట్రేట్ లేకుండా ఉంటే మాత్రం ఇంపాసిబుల్. ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి ఓకే, మీరందరూ ఒక టైం టేబుల్ క్రియేట్ చేసుకుంటారు, అది నాకు తెలుసు. బట్ దాన్ని డైలీ ఫాలో అవ్వాలిగా. ఈరోజు నేను చెప్పాను, ఓన్లీ ఈ రోజు వరకు ఫాలో అయ్యి నెక్స్ట్ డే నుండి నువ్వు కాన్సన్ట్రేట్ చేయకపోతే ఇంపాసిబుల్. నెక్స్ట్ వన్, అనలైజ్ యువర్ మిస్టేక్స్. ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్ ఏం చేస్తారంటే థియరీ పార్ట్ బాగా చదువుతారు, క్వశ్చన్స్ చేస్తుంటే ఆన్సర్స్ బాగా వస్తున్నాయి, బట్ ఎప్పుడైతే పీవైక్యూస్ చేస్తుంటే రావట్లేదు అని అంటారు. పీవైక్యూస్ ఎప్పుడు వస్తాయి? నీకు కాన్సెప్ట్ బాగా క్లియర్గా ఉండి నువ్వు ఏవైతే లెవెల్ 1, లెవెల్ 2 క్వశ్చన్స్ ఉంటాయో వాటిని చేయగలిగితే అప్పుడు నువ్వు పీవైక్యూస్లో 50% చేయగలుగుతావు. మిగతా 50% మిస్టేక్స్ క్యాలిక్యులేషన్లో పోవచ్చు. ఒకవేళ కాన్సెప్ట్లో మిస్టేక్ పోతే మాత్రం చాలా కష్టం. అంటే ఒక క్వశ్చన్ చూడగానే ఐడియా రావట్లేదు అంటే బేసిక్స్ చాలా తక్కువగా ఉన్నాయి అని అర్థం. సో మీరు ఎప్పుడైనా పీవైక్యూస్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ సొల్యూషన్స్ చూసి స్టార్ట్ చేయొద్దు. మీరు మీ ఓన్గా థింకింగ్ స్టార్ట్ చేయండి. రాకపోతే అప్పుడు చూసి చెక్ చేసుకోండి.
పీవైక్యూస్ 2023 2024 మాత్రమే చేయండి. అలాగే మాక్ టెస్ట్స్ కూడా రాయండి, ఫ్రీగా ఉంటాయి. ఆల్ ది వెరీ బెస్ట్. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.